ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన చింతా ప్రదీప్ ఈరోజు ఒక వీడియో వేశాడు. ఏమని వేశాడంటే, పొలికపూడి శ్రీనివాస్దే తప్పంతా, బూత్ కిట్టుగాడు, కేసినేని చిన్ని చౌదరిది తప్పేం లేదు అంటే కులం పేరు ఆపాదిస్తూ వాడు ఒక పోస్ట్ వేశాడు. అరే చింతకాయ్, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్రమశిక్షణ అంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సభ్యుల కమిటీ ఎవరో తెలుసా మీకు? ఫస్ట్ తెలుసుకోండి. ఆ కమిటీలో వర్లా రామయ్య గారు ఒకరు ఉన్నారు, ఆయన ఎస్సీ. అలాగే పంచుమర్తి అనురాధ గారు ఉన్నారు, ఆమె బీసీ సామాజిక వర్గం చెందినటువంటి మహిళ. అట్లాగే ఇంకా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్ల సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అలాగే ఇందులో ఒక్క కమ్మ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా ఇందులో లేరు. ఒకవేళ ఏదైనా సిఫారసు రాసి లేఖలు తీసుకోవటానికైనా, లేఖలు రాయటానికైనా ఇక్కడ ఈ యొక్క క్రమశిక్షణ కమిటీలో వీళ్ళల్లో ఒక్క కమ్మ సమాజం చెందిన వ్యక్తి కూడా ఒక్కరు కూడా లేరు. ఆ తర్వాత పొలికపూడి శ్రీనివాసరావు గారు ఇది ఫస్ట్ టైం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలి. దాదాపుగా 3 సార్లు ఆయన 3 సార్లు పిలిచి ఆయనతోటి క్రమశిక్షణ కమిటీ సభ్యుల ముందు ఆయన హాజరయ్యి ప్రతిసారి ఈసారి నా తప్పు సరిదిద్దుకుంటాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి మీ పార్టీ విషయంలోకి వస్తే ఒక పిల్ల బచ్చాగాడు, అతను మొత్తం ఇక్కడ నియోజకవర్గం అంతా నాదే పెత్తనం, నాకు అనుసైగులో నడవాలి, నేను చెప్పిన వాళ్ళకే రావాలి అని అక్కడ ఉన్నటువంటి ఒక దళిత ఎమ్మెల్యే పేరు కూడా చెప్తాను నేను సిద్ధంగా ఉన్నా, సార్ ఆర్థర్ గారు. నియోజకవర్గం మీకు గుర్తుంటుంది, ఆ పిల్ల బచ్చాగాడు మీ అందరూ తెలుసు, బుల్బుల్ రెడ్డి. ఆ బుల్బుల్ రెడ్డి మొత్తం నేనే పెత్తనం చేస్తా, ఈ నియోజకవర్గంలో ఎవరు చేసినా ఒప్పుకోనని అతని మీద చివరికి ఆయన పాపం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే వరకు ఆయన అవమానాలు, ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక పిల్ల బచ్చాగాడు ఆయన మీద పెత్తనం చేసినట్టు మాట. ఆయన మానసికంగా హింసించితే జగన్మోహన్ రెడ్డి మా కులపోడే కదా అని చెప్పేసి మాట్లాడారు. అదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ క్రమశిక్షణ కమిటీ అసలు ఉందా మీకు? ఉందారయ్యా? మీ క్రమశిక్షణ కమిటీలో కూడా ఒకవేళ ఉంటే పెడితే దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, అలాగే ఇంకా ఎవరన్నా ఇంకా రెడ్డి బొడ్డి కానీ పెట్టుకొని ముడ్డి నడుపుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. మీకు కూడా సిగ్గు లేకుండా మీరు దళితుల గురించి, నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడుతున్నారు, గురిగించి దాని సామెత మర్చిపోయినట్టు. ఇక తర్వాత ఉండవల్లి శ్రీదేవిని వేటాడి ఆమె పార్టీకి దండం పెట్టి బయటికి వెళ్ళేవారికి. ఎందుకంటే మేము జగన్ అభిమానులు, జగన్ ఫాలోవర్స్, జగన్ కోసం మా గుండె కొట్టుకుంటుంది అనేటువంటి ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళను కూడా వేటాడి నియోజకవర్గం నుంచి వద్దురా బాబు, దళితులం ఈ పార్టీలో విమల్లేమని చెప్పే విధంగా వేటాడి ఆ లేళ్ల అప్పిరెడ్డి ఆమెని ఆ పార్టీ నుంచి బయటికి పంపించే వరకు ఆమెని మానసికంగా ఇబ్బంది పెట్టారు. అప్పట్లో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుచరిత గారి మీద కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెత్తనం చేశారు, డమ్మీ క్యాండిడేట్గా మార్చేశారు. కేవలం ఒక మహిళ మాత్రమే హోమ్ మినిస్టర్గా ఉంది, పేరుకు మాత్రమే, కానీ మొత్తం డమ్మీ క్యాండిడేట్గా మార్చేశారు. ఎవరికైనా ఒక డిప్యూటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ స్వామి, అట్లాగే ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన్ని ఏదైతే ప్రెస్ మీట్ ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుద్ధి లేదురా, నీకు వయసు పెరగలేదు అని చెప్పి మీడియా ముందు తిట్టాడు. ఆయన నియోజకవర్గంలో పెత్తనం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి చివరికి ఆయన్ని అత్యంత దారుణంగా అవమానం చేశారు. ఇక గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినటువంటి వరప్రసాద్ గారు, ఆయన చివరికి పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ పార్టీలో దళితుల మీద మీ అగ్రకులాల ఆధిపత్యం చేసి, అరే ఇప్పుడు సిగ్గు లేకుండా పొలికపూడి ఎపిసోడ్ని తీసుకొచ్చి దాంతో కంపేర్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నటువంటి దళితులు జరిగిన అన్యాయం ఇవాళ పొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయనే అసత్యమైనటువంటి ఆరోపణలు చేశాడు. ఏదైతే నేను కేసినేని చిన్ని గారికి 5 కోట్లు ఇచ్చానన్నాడు. సరే 5 కోట్లు ఎక్కడిచ్చావయ్యా అని క్రమశిక్షణ కమిటీ వాళ్ళు అడిగితే ఆయన ఐసిఐసిఐ బ్యాంకులు వేసినటువంటి 40 లక్షలు చూపించాడు. అట్లాగే చిన్ని గారు మా నియోజకవర్గంలో పెత్తనం అంటే ఆయన అసలు మా నియోజకవర్గాన్ని జోక్యం చేసుకోవద్దు అని చెప్పాడు. అంటే
ఒక ఎంపీ గారికి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ సెగ్మెంట్స్లో ఆయన జోక్యం చేసుకోవద్దని నువ్వు చెప్పడానికి నువ్వెవరు? నువ్వు ఎలాగైతే కాన్స్టిట్యూషన్స్ ప్రకారం ఎమ్మెల్యే అయ్యావో ఆయన కాన్స్టిట్యూషన్స్ ప్రకారం ఎంపీ అయ్యాడు. మరి అది ఎలా కుదిరింది? అసలు కొలికపూడి శ్రీనివాసరావుని రాజకీయాలలోకి పుషప్ చేసి ఆయన రాజకీయాలు నిలబెట్టింది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. ఫస్ట్ తెలుసుకో. ఎందుకంటే 2020 నుంచి ఆయన చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు. అమరావతి ఉద్యమంలో కావచ్చు, మరేతర కమ్మ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి మీద కానీ ఆయన డిబేట్స్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది కమ్మ వాళ్ళు మరి మన గురించి అతను మాట్లాడుతున్నాడు, అంతేకాక పోరాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్నాడు అనే చాలా సందర్భాలలో ఆయన ఎక్స్పెన్సెస్ని వీళ్ళందరూ కూడా పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయనకి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు వీళ్ళు ఆర్థిక సహాయం చేశారు. ఆయనే చెప్పారు ఎలక్షన్ టైమ్స్లో నా మిత్రులు నాకు సహాయం చేశారు అని చెప్పి. ఆ మిత్రులు ఎవరో, ఆ మిత్రులు లిస్టు తీస్తే అందులో ఎంతమంది కమ్మ సామాజిక చెందిన వ్యక్తులు ఉన్నారో అందరికి అర్థమైంది. కాకపోతే ఈ కొలికపూడి ఘనాపాఠ్యుడు గెలవక ముందు కాకరకాయ, గెలిచినాక కేకరకాయ ఇలా తయారయ్యాడు మన వాస్తవ విషయం. నేను 2023లో తెలుగుదేశం పార్టీ తరఫున అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తెలంగాణ ఒక ప్రజాప్రతినిధి గారు నాతో పర్సనల్గా మాట్లాడారు. ఆమె ఏం చెప్పారంటే, ఈ కొలికపూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి యొక్క స్వభావం మీకు ఇప్పుడు కాదు తర్వాత తెలుస్తుంది. ఆయన ఫస్ట్లో ఆయన దగ్గర డబ్బులు లేని ప్రతిసారి నేను సహాయం చేశాను. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాక ఇక్కడ తెలంగాణలో ఏదైతే కొంతమంది చంద్రబాబు నాయుడు అరెస్ట్గా ఉద్యమాలు చేస్తున్నారో వాటిల్లో బొబ్బల్ని ఎంటర్ కాకుండా ఆయన చెక్ పెట్టగలిగాడు. అంటే మమ్మల్ని అవసరాలకి వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత మా మీదే నెగిటివ్ ప్రచారం చేశాడు అట్లాంటి వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు. ఇవాళ మీరు ఏదో ఆయన భుజాల మీద ఎత్తుకుంటున్నారు, ఏదో ఒక రోజు ఆయన భుజాల నుంచి కింద పడేసే రోజు, అంటే మిమ్మల్ని మొత్తాన్ని కిందకు దొక్కే రోజు దగ్గరలోనే వస్తుంది అని చెప్పారు ఆమె. అప్పట్లో నాకు అంతగా నేను పట్టించుకోలే, అంత ఉండదులే పాపం అది అనుకున్నాం. కానీ ఈరోజు తీరా చూస్తే ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఆయన మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే అది 100కి 100% నిజమే అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈయన ఏమన్నాడంటే 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను అన్నాడు. కానీ మొన్నటిదాకా కూడా నేను ఫైనాన్షియల్స్గా చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను ఇబ్బందులు పడుతున్న ప్రతిసారి కొంతమంది నా మిత్రులు, నా శ్రేయభిలాషులు నా కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని చేశారని చెప్పాడు. ఎన్నికల టైం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన డబ్బులు చూసి సీట్ ఇవ్వాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని సీట్ ఇవ్వాల. అట్లా లెక్కలోకి వస్తే కొలికపూడి శ్రీనివాసరావు కంటే కూడా అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సమన్వయంగా ఉన్న సేవల దత్తు గారి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ డబ్బు చూసి టికెట్ ఇచ్చారనుకుంటే ఆయన అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా కొంతమంది కమ్మవాళ్ళు ఎక్కువ మంది, అంటే ఆయన పోరాట స్ఫూర్తి ఉంది, పార్టీ కోసం గట్టిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నాడు, అలాంటి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి కొంతమంది చంద్రబాబు దగ్గర సిఫారసు చేశారు. అందులో కమ్మవాళ్ళు ఉన్నారు. అట్లాగే మరికొంతమంది అమరావతి ఉద్యమం నడిపినటువంటి వాళ్ళు కూడా సిఫారసు చేసినప్పుడే ఆయనకి ఇవ్వటం జరిగింది. ఆయన దగ్గర డబ్బులు చూసి ఏమి సీట్ ఇవ్వాల. అసలు నాకు తెలిసినంత వరకు కూడా తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ యొక్క ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఆ నియోజకవర్గం మీదే పెట్టుంటాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం అక్కడ కంటెస్టెంట్ చేశాడు. ఆయన దగ్గర అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితి ఉంది. ఎట్ట లేదన్నా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో 2024లో అన్ని నియోజకవర్గాలు, ఈవెన్ ఒక కొలికపూడి తిరువూరే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈసారి ఎక్స్పెన్సెస్ ఎక్కువ పడింది. అలాంటి చోట ఎంపీలే వాటిని భరాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అలాంటి చోట వాళ్ళు ఎక్స్పెన్సెస్ పెడితే ఇవ్వాలి. నేను అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరు ఎంట్రీ కావడానికి లేదు, వాళ్ళు ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ అవడానికి లేదు. ఇన్వాల్వ్ అయితే నేను ఊరుకోను. మరి 3 సార్లు క్రమశిక్షణ కమిటీ దగ్గర నేను మార్చుకుంటాను నాకు సామి అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కేవలం ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఆయన మీద చర్యలు తీసుకుంటే బాగుండదు అనే ఉద్దేశంతో ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా ఆయన భరాయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెయిన్, ఇది వాస్తవ విషయం. కానీ ఈ బోడి ముండలు పెద్ద తెలిసిన పత్తిత్తులాగా ఈ చింతకాయలు అంటాడు దళిత సమాజం చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మీద పెత్తనం చేస్తున్నారు, ఆయనదే తప్పు అని తెలిచారు. అదే క్రమశిక్షణ కమిటీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు లేరురా బాబు. అక్కడ ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. మీలాగా జగన్మోహన్ రెడ్డి అక్కడ మా రెడ్డి ఉంటే చాలు, మిగిలిన వాళ్ళు ఎడిపోయినా మాకు పర్వాలేదు, మాకు సంబంధం లేదని అనే రకంగా విజయవాడలో కూడా రెడ్ల సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది. కానీ పూనూరు గౌతమ్ రెడ్డికి ప్రిఫరెన్స్ ఇవ్వడం కోసం వంగవేటి రాధాని అవమానం చేసి పార్టీ నుంచి బయటికి పంపించారు. కాపు సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయని తెలిసినప్పటికి కూడా పంపించేశారు. అది మీ కుల పిచ్చి, కుల జాడ్యం. మీకు కూడా సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారంటే కనీసం మీకు అది
గురిగింజ సామెత మర్చిపోయి ఉంటారు. లేకపోతే జనాలు పిచ్చోళ్ళే, మేము చెప్తే వింటారులే అనేటువంటి పరిస్థితిలో మీరు ప్రవర్తిస్తున్నారు. ఏది ఏమైనా మన చింతకాయ గాడికి పాపం గత 5 ఏళ్ళు స్వర్ణయుగం, దళితులదే రాజ్యాధికారం అనుభవించారని చెప్పే భ్రమలో బతుకుతున్నాడు. అంత లేదా మా చింతకాయ, అంత సీన్ లేదు. అక్కడ కూడా నీలాంటి రెడ్లు, నాకు కల్తీ రెడ్లంతా కూడా ఇదే పరిస్థితి. ఈ విధంగానే పాపం అనేక మంది దళిత ఎమ్మెల్యేలని మీరు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ విషయం. కేవలం వాళ్ళ పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతే అక్కడ పెత్తనం అంతా కూడా మీ సామాజికం చెందిన వ్యక్తుల చేతుల్లోనే ఉంది. మీ సామాజిక వర్గం అనకూడదు కదా, అదే నువ్వేదైతే కనుక తోక తగిలించుకున్నావో ఆ సామాజిక వర్గంలో పెత్తనం చేశారు. ఇంకా ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడటానికి మీకు కొంచెమైనా సిగ్గు ఉండాలిరా బాబు.